హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుందాం. అలాగే వాటితో పాటు ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ ఉందాం. మీకు ఎలాంటి సందేహం ఉన్నా కూడా ఎప్పటికప్పుడు కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేసినటువంటి వీడియోలన్నీ కూడా నా వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తున్నాను. మీరు కనుక ఎప్పటికప్పుడు నేను చేసే వీడియోలు కనుక మీకు అప్డేట్ అవ్వాలని అనుకుంటే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ని అయితే యాడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ కండి. మీరు కూడా ఎప్పటికప్పుడు అప్డేట్లు పొందుతూ ఉంటారు. అలాగే మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలి అనుకుంటే, అలాగే నాతో మాట్లాడాలనుకుంటే నా ఈ ఛానల్లో జాయిన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సభ్యత్వం తీసుకోండి. ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళకి నా యొక్క వాట్సాప్ నంబర్ కూడా షేర్ చేస్తూ వారితో కాంటాక్ట్లో ఉంటాను. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో జాయిన్ అవ్వడానికి లింక్ను కూడా యాడ్ చేస్తాను. ఈ లింక్ని క్లిక్ చేసి కూడా సభ్యత్వం తీసుకోవచ్చు. చూడాలి. ముందుగా హెడ్లైన్స్. బ్రహ్మపుత్ర డ్యామ్ విల్ నాట్ ఎఫెక్ట్ ఇండియా, బంగ్లాదేశ్, చైనా. బ్రహ్మపుత్ర డ్యామ్ విల్ నాట్ ఎఫెక్ట్ అంటే ప్రభావం చూపదు. ఇక్కడ ఎఫెక్ట్ అంటే ప్రభావం అని అర్థం చేసుకోవాలి. ఇది విల్ నాట్ అంటే చూపదు. ఇది సింపుల్ ఫ్యూచర్లో ఉంది. పర్ఫెక్ట్ స్ట్రక్చర్ న్యూస్ పేపర్ హెడ్లైన్లో కూడా చాలా అరుదుగా చూస్తుంటాం. హెడ్లైన్లో పర్ఫెక్ట్ స్ట్రక్చర్లు ఉండేవి. సబ్జెక్ట్ అనేది బ్రహ్మపుత్ర డ్యామ్, విల్ అనేది హెల్పింగ్ వర్బ్, ఎఫెక్ట్ అనేది V1. బ్రహ్మపుత్ర డ్యామ్ విల్ నాట్ ఎఫెక్ట్ అంటే ప్రభావం చూపదు. మీరు ఇలాంటి న్యూస్ పేపర్లు చదువుతున్నప్పుడు ఎప్పటికప్పుడు ఎక్కువ డౌట్స్ వస్తూ ఉండాలి. డౌట్స్ వస్తూ ఉంటేనే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడగలరు. డౌట్స్ వస్తూ ఉంటేనే మీరు మంచి ఇంగ్లీష్ని అనలైజ్ చేసి మాట్లాడగలరు. కాబట్టి చూడండి, నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నేను పేపర్ చదివేటప్పుడు ఇక్కడ ఎఫెక్ట్ ఉంది, అలాగే ఈ అని కూడా ఉంటుంది. కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, EFFECT అంటే ఎఫెక్ట్. ఆ ఎఫెక్ట్కి ఈ ఎఫెక్ట్కి డిఫరెన్స్ ఏంటంటే ఈ ఎఫెక్ట్ అనేది వెర్బ్గా వాడతారు. ఆ ఈతో మొదలయ్యే ఎఫెక్ట్ని ఇక్కడ ఈతో మొదలయ్యే ఎఫెక్ట్ని నౌన్గా చెప్తారు. ఇక్కడ ఎఫెక్ట్ అంటే ప్రభావం, ఇక్కడ ఎఫెక్ట్ అంటే ప్రభావం చూపడం. చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఎన్ని డౌట్స్ వస్తే అన్ని డౌట్స్ కూడా అడుగుతూ ఉండండి. నేనైతే మా టీచర్ని నిరంతరం డౌట్స్ అడుగుతూనే ఉండేవాడిని. ఎన్ని డౌట్స్ అడుగుతుంటే అంత మంచి ఇంగ్లీష్ ప్యూరిఫై అవుతుంది, అంటే స్వచ్ఛంగా ఉంటుంది. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి ఇది గమనించాలి. ఇక్కడ EFFECT అంటే ప్రభావం, AFFECT అంటే ప్రభావం చూపడం. కాబట్టి బ్రహ్మపుత్ర డ్యామ్ విల్ నాట్ ఎఫెక్ట్ ఇండియా, బంగ్లాదేశ్ అంటే బ్రహ్మపుత్ర డ్యామ్ భారత్ మరియు బంగ్లాదేశ్పై ప్రభావం చూపదు. చైనా అన్నది. ఇలా మైక్రో రీడింగ్ చేస్తూ ఉండండి. ఎంత పెద్ద ఆర్టికల్ చదివామన్నది కాదు, ఎంత ఎఫర్ట్స్ పెట్టి చదివామన్నదే ముఖ్యం. కాబట్టి మీరు చిన్న పారాగ్రాఫ్ తీసుకోండి, అనలైజ్ చేస్తూ చదవండి. చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు. అలాగే వివరాల్లోకి వెళ్తే, చైనా ఆన్ ఫ్రైడే డిఫెండెడ్ ఇట్స్ ప్లాన్ టు బిల్డ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్ ఆన్ ద బ్రహ్మపుత్ర ఇన్ టిబెట్, సేయింగ్ ద ప్రాజెక్ట్ వుడ్ నాట్ negatively affect the lower riparian states of India and Bangladesh, and that safety issues had been addressed through decades of studies. China on Friday అంటే చైనా శుక్రవారం నాడు, డిఫెండెడ్ అంటే సమర్థించింది. ఇక్కడ ఇది V2లో ఉంది, అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. ఇట్స్ ప్లాన్ తన యొక్క ప్రణాళికను చైనా శుక్రవారం నాడు సమర్థించింది. టు బిల్డ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్, ప్రపంచంలో అతిపెద్ద ఆనకట్టను నిర్మించాలనే తన ప్రణాళికను చైనా సమర్థించింది. ఆన్ ద బ్రహ్మపుత్ర ఇన్ టిబెట్లోని బ్రహ్మపుత్రపై ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను నిర్మించాలనే తన ప్రణాళికను చైనా శుక్రవారం సమర్థించింది. వరల్డ్స్ లార్జెస్ట్ డ్యామ్ అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట. చూడండి, వరల్డ్స్ అంటే ప్రపంచం యొక్క, లార్జెస్ట్ డ్యామ్ అంటే అతిపెద్ద డ్యామ్. ఆన్ ద బ్రహ్మపుత్ర ఇన్ టిబెట్లోని బ్రహ్మపుత్రపై ప్రపంచంలోని అతిపెద్ద ఆనకట్టను నిర్మించాలని
తన ప్రణాళికను చైనా శుక్రవారం సమర్థించింది. చూడాలి, ఇక్కడ డ్యామ్ అంటే ఆనకట్ట అని చెప్పొచ్చు. సేయింగ్ అంటే చెబుతూ. ద ప్రాజెక్ట్ వుడ్ నాట్ నెగటివ్లీ ఎఫెక్ట్ అంటే ప్రతికూలంగా ప్రభావితం చేయదు. నెగటివ్లీ అంటే ప్రతికూలంగా, ఎఫెక్ట్ ప్రభావితం చేయడం, నాట్ అంటే చేయదు, ప్రతికూలంగా ప్రభావితం చేయదు అని చెబుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వుడ్ ఎందుకు రావడం జరిగిందంటే ఆమె చెప్పింది గతంలో పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి వీళ్ళు కాస్త వుడ్ అయింది. వుడ్ నాట్ నెగటివ్లీ ఎఫెక్ట్ అంటే ప్రభావితం చేయదు. మనం హెడ్లైన్లో విల్ అని చెప్పుకున్నాం, ఇక్కడ వివరాల్లో వుడ్ అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ విల్ కాస్త వుడ్ అవుతుంది. నాట్ నెగటివ్లీ ఎఫెక్ట్ ప్రభావితం చేయదు. ద లోయర్ రిపారియన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. ద లోయర్ రిపారియన్ స్టేట్స్ అంటే ఇక్కడ లోయర్ అంటే దిగువ, రిపారియన్ స్టేట్స్ అంటే దిగువ నదీ తీర రాష్ట్రాలు ఆఫ్ ఇండియా, భారతదేశం యొక్క దిగువ నదీ తీర రాష్ట్రాలు అండ్ మరియు బంగ్లాదేశ్ను ప్రతికూలంగా ప్రభావితం చేయదు. అండ్ మరియు దట్ సేఫ్టీ ఇష్యూస్ హ్యాడ్ బీన్ అడ్రస్డ్ త్రూ డికేడ్స్ ఆఫ్ స్టడీస్. అండ్ మరియు దట్ సేఫ్టీ ఇష్యూస్ అంటే భద్రతా సమస్యలు, హ్యాడ్ బీన్ అడ్రస్డ్ అంటే పరిష్కరించబడ్డాయి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, అలాగే ప్యాసివైజ్లో ఉంది. మనం ఈ సేఫ్టీ ఇష్యూస్ అంటే భద్రతా సమస్యలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి ఈ సేఫ్టీ ఇష్యూస్ అనేది ఆబ్జెక్ట్. హ్యాడ్ అనేది హెల్పింగ్ వర్బ్, బీన్ స్ట్రక్చర్లో ఉన్నట్టే అడ్రస్డ్ అనేది V3లో ఉంది. హ్యాడ్ బీన్ అడ్రస్డ్ అంటే ఈ సమస్యలు అనేవి గతంలో ఎప్పుడో పరిష్కరించబడ్డాయని చెప్తుంది ఆమె. ఇలాంటి సమస్యలు ఏమీ ఉండవు. ఆఫ్ స్టడీస్ అంటే దశాబ్దాల నాటి అధ్యయనాల ప్రకారం ఈ భద్రతా సమస్యలు అనేవి ఎప్పుడో పరిష్కరించబడ్డాయి అంటే ఈమె చెప్పేదంతా పాస్ట్ టెన్స్లో ఉంది. ఈ భద్రతా సమస్యలు అనేవి పరిష్కరించడం కూడా పాస్ట్ టెన్స్లో ఉన్నాయి. రెండు పాస్ట్ యాక్షన్లు ఒక వాక్యంలో ఉన్నప్పుడు ముందు జరిగిన పాస్ట్ యాక్షన్ను పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి, తర్వాత జరిగింది సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. ఈ భద్రతా సమస్యలు పరిష్కరించడం అనేది చాలా ముందుగా జరిగింది కాబట్టి మనం దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాం. ఈమె చెప్తున్న వంటి వాక్యాలన్నీ కూడా ఈ మధ్యలో జరిగాయి, సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతూ ఉండండి. ఒక రెండు పాస్ట్ యాక్షన్లు జరిగినప్పుడు ముందు జరిగిన యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోను, తర్వాత జరిగిన యాక్షన్ను సింపుల్ పాస్ట్ టెన్స్లోను చెప్పడం జరుగుతుంది. చాలామందికి తెలుసు, కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళు కామెంట్ చేయొచ్చు. అలాగే చైనా ఆన్ వెన్స్డే అప్రూవ్డ్ ద డ్యామ్స్ కన్స్ట్రక్షన్ క్లోజ్ టు ద ఇండియన్ బార్డర్. చైనా ఆన్ వెన్స్డే, చైనా బుధవారం నాడు. వెన్స్డే అని పలకాలి, వెడ్నెస్డే కాదు. డి అనేది ఇక్కడ సైలెంట్ లెటర్. ఇవి గమనించాలి. నేను గత క్లాస్లో కూడా చెబుతూ ఉంటాను కూడా. అప్రూవ్డ్ అంటే ఆమోదం తెలిపింది. ఇక్కడ V2లో ఉంది ఈ అప్రూవ్డ్ అనేది. అప్రూవ్ V1, అప్రూవ్డ్ V2, అప్రూవ్డ్ V3. ఆమోదం తెలిపింది. ద డ్యామ్స్ కన్స్ట్రక్షన్ అంటే ఆనకట్ట యొక్క నిర్మాణానికి ఆమోదం తెలిపింది. క్లోజ్ టు ది ఇండియన్ బార్డర్, భారత సరిహద్దుకు సమీపంలో ఆనకట్ట నిర్మాణానికి చైనా బుధవారం ఆమోదం తెలిపింది. చూడండి, మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నాయి ప్రతి ఒక్కటి కూడా చాలా కనెక్ట్ చేసుకుంటూ అర్థం చేసుకుంటే సింపుల్గా ఉంటుంది. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ చూసామన్నది ముఖ్యం కాదు, మీరు ఎంత బాగా అర్థం చేసుకునేదన్నదే ముఖ్యం. మీరు ఏ యూట్యూబ్ ఛానల్ అయినా చూడండి, కాకపోతే మీరు అనలైజ్ చేసుకుంటూ చదవండి. డౌట్స్ అప్పటికప్పుడే క్లారిఫై చేసుకుంటూ ఉండండి. నేను చెప్పేది అదొక్కటే మీ అందరికీ కూడా. ఎట్ ఎ మీడియా బ్రీఫింగ్, ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్ మావో నింగ్స్ ప్లేడ్ డౌన్ అప్రిహెన్షన్స్. ఎట్ ఎ మీడియా బ్రీఫింగ్ అంటే మీడియా సమావేశంలో. ఎట్ అనేది ఇక్కడ లో అనే అర్థం చేసుకోవాలి. అంటే మీడియా సమావేశం వద్ద లేదా మీడియా సమావేశంలో. సాధారణంగా మనం ఎట్ అంటే వద్ద అని వినే ఉంటాం, కానీ ఇక్కడ లో అని కూడా చెప్పొచ్చు. ఇన్ అని చెప్పకుండా ఎట్ అని చెప్తూ ఉండాలి. ఎట్స్ ఎ మీడియా బ్రీఫింగ్ అంటే మీడియా సమావేశంలో ఫారిన్ మినిస్ట్రీ స్పోక్స్ పర్సన్, విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి. స్పోక్స్ పర్సన్ అంటే ప్రతినిధి. ఇదంతా కూడా సబ్జెక్ట్. ఎవరతను? మావో నింగ్. ప్లేడ్ డౌన్ అప్రిహెన్షన్స్ అంటే ఆందోళనలను, భయాలను తగ్గించారు. ఈ ప్లేడ్ డౌన్ అనేటువంటి ఇలాంటివి ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోవాలి. తగ్గించారు. ఏం తగ్గించారు? అప్రిహెన్షన్స్ భయాలను అలాగే ఆందోళనలను తగ్గించారు. ఈ సమావేశం చెబుతూ అంటే ఈ ఆనకట్ట రాష్ట్రాలను ప్రతికూలంగా ప్రభావితం చేయదు, మీరేమీ ఆందోళన చెందవద్దు అనే ఉద్దేశంతో ఇతను
ఆందోళనలను భయాలను తగ్గించారు. అలాగే ద $137 billion project is located in the ecologically fragile Himalayan region along a tectonic plate boundary where earthquakes occur frequently. ద $137 billion ప్రాజెక్ట్ అంటే $137 బిలియన్ ఆనకట్ట లేదా ప్రాజెక్టు ఈజ్ లొకేటెడ్ అంటే ఉంది, ఇది ప్యాసివైజ్లో ఉంది. ఈజ్ లొకేటెడ్ అంటే ఆ ప్రాజెక్టు లేదా ఆ ఆనకట్ట అక్కడ ఉంది. ఇలాంటివి మీరు క్రమంగా మీరు ప్రతిరోజు రెగ్యులర్గా చూస్తూ ఉంటే మీకే అర్థమవుతుంది ఈ స్ట్రక్చర్స్. ఇలాంటివి ప్యాసివైజ్లోనే ఉండాలి. ద ఎకలాజికల్లీ ఫ్రాజైల్ హిమాలయన్ రీజియన్. ఎకలాజికల్లీ అంటే పర్యావరణ పరంగా, ఫ్రాజైల్ అంటే సాధారణంగా మనం సున్నితంగా అంటూ ఉంటాం. ఈ ఫ్రాజైల్ అంటే సాధారణంగా మనం సున్నితంగా అని అంటుంటాం, అంటే డెలికేట్ అంటుంటాం కదా, అలా ఇది పర్యావరణ పరంగా సున్నితంగా లేదా పెలుసుగా ఉన్నటువంటి హిమాలయ ప్రాంతంలో ఉంది. అలాంగ్ ఏ టెక్టానిక్ ప్లేట్ బౌండరీ వేర్ ఎర్త్క్వేక్స్ అక్కర్ ఫ్రీక్వెంట్లీ. భూకంపాలు సంభవించే టెక్టానిక్ ప్లేట్ సరిహద్దు ప్రాంతంలో ఉంది. అలాంగ్ గుండా. టెక్టానిక్ ప్లేట్ అంటే ఇది భూగోళ శాస్త్రం ప్రకారం టెక్టానిక్ ప్లేట్స్ అంటూ ఉంటాం. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 7 ఖండాలు అనేటువంటివి కొంచెం కొంచెం సంవత్సరాల తరబడి జరుగుతూ ఉంటాయి. దాన్ని టెక్టానిక్ ప్లేట్స్ అంటాం. ఇది భూగోళ శాస్త్రం ప్రకారం. టెక్టానిక్ బౌండరీ వేర్ ఎర్త్క్వేక్స్ అక్కర్ ఫ్రీక్వెంట్లీ. ఎక్కడైతే తరచుగా భూకంపాలు సంభవిస్తాయో ఆ ప్రాంత సరిహద్దులో ఉంది. ఇక్కడ వేర్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు, అక్కర్ అంటే సంభవించడం, ఫ్రీక్వెంట్లీ తరచుగా. ఎక్కడైతే తరచుగా భూకంపాలు సంభవించే సరిహద్దు ప్రాంతంలో, అలాగే సున్నితమైనటువంటి పెలుసుగా ఉండే ప్రాంతంలో ఈ ఆనకట్ట ఉంది. అలాగే మిస్ మావో సెడ్ చైనా హ్యాడ్ స్టడీడ్ ఇన్ డెప్త్ హైడ్రోపవర్ డెవలప్మెంట్ ఇన్ ద రీజియన్ అండ్ ద సేఫ్గార్డ్ మెజర్స్ హ్యాడ్ బీన్ టేకెన్ టు ఎన్షూర్ ద ప్రాజెక్ట్స్ సెక్యూరిటీ అండ్ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్. మిస్ మావో సెడ్ అంటే మిస్ మావో అన్నారు లేదా చెప్పారు. ఇక్కడ మావో అనేటటువంటి వ్యక్తి సబ్జెక్ట్, సెడ్ అన్నారు. చైనా హ్యాడ్ స్టడీడ్ ఇన్ డెప్త్ హైడ్రోపవర్ డెవలప్మెంట్ ఇన్ ద రీజియన్. చైనా లోతుగా అధ్యయనం చేసిందని ఆమె చెప్పారు. హ్యాడ్ స్టడీడ్ అంటే గతంలోనే చైనా లోతుగా అధ్యయనం చేసిందని ఆమె అన్నారు. ఇన్ డెప్త్ అంటే లోతుగా. చూడాలి ఇక్కడ సెడ్ అనేది పాస్ట్ యాక్షన్, అలాగే హ్యాడ్ స్టడీడ్ అనేది కూడా పాస్ట్ యాక్షన్. ఇక్కడ 2 పాస్ట్ యాక్షన్లు జరిగాయి. ఈ చైనా లోతుగా అధ్యయనం చేయడం అనేది చాలా ముందుగా ఎప్పుడో జరిగింది కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. ఈ లోతుగా అధ్యయనం చేసిన తర్వాత ఆమె చెప్పారు కాబట్టి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పడం జరిగింది. హైడ్రో పవర్ ఎన్వైర్న్మెంట్ ఇన్ ద రీజియన్. ఈ ప్రాంతంలో జల విద్యుత్ అభివృద్ధిపై చైనా లోతుగా అధ్యయనం చేసిందని ఆమె అన్నారు. అండ్ మరియు సేఫ్ గార్డ్ మెజర్స్ హ్యాడ్ బీన్ టేకెన్. అలాగే భద్రతా రక్షణ చర్యలు చేపట్టారని. సేఫ్ గార్డ్ మెజర్స్ హ్యాడ్ బీన్ టేకెన్ అనేది ఇది కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, ప్యాసివైజ్లో ఉంది. ఇవన్నీ కూడా భద్రతా రక్షణ చర్యలు చేపట్టారు. ఎవరు చేపట్టారో మనకు అనవసరం కాబట్టి ప్యాసివైజ్లో ఉంది. హ్యాడ్ బీన్ టేకెన్. సేఫ్ గార్డ్ మెజర్స్ అనేది ఆబ్జెక్ట్, హ్యాడ్ అనేది స్ట్రక్చర్లో ఉంది, బీన్ కూడా స్ట్రక్చర్లోనే ఉంది, టేకెన్ అనేది V3. సేఫ్ గార్డ్ మెజర్స్ హ్యాడ్ బీన్ టేకెన్. ఎవరు? బై చైనా. అలాంటప్పుడు ఇక్కడ బై చైనా అని రాయాల్సి ఉంటుంది. టు ఎన్షూర్ ద ప్రాజెక్ట్స్ సెక్యూరిటీ అండ్ ఎన్వైర్న్మెంట్. టు ఎన్షూర్ హామీ ఇవ్వడానికి, ప్రాజెక్ట్ సెక్యూరిటీ అంటే ప్రాజెక్ట్ రక్షణకు, అండ్ మరియు ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ పర్యావరణ రక్షణకు హామీ ఇవ్వడానికి, పర్యావరణ పరిరక్షణకు హామీ ఇవ్వడానికి చైనా అన్ని ఏర్పాట్లు చేశాయని ఆమె అన్నారు. ద ప్రాజెక్ట్ విల్ నాట్ నెగటివ్లీ ఎఫెక్ట్ ద లోయర్ రీచెస్, షీ సెడ్, రిఫరింగ్ టు ద కన్సర్న్స్ ఇన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్. చూడాలి, ద ప్రాజెక్ట్ విల్ నాట్ నెగటివ్లీ ఎఫెక్ట్ ద లోయర్ రీచెస్ అంటే ప్రాజెక్టు దిగువ ప్రాంతాలను ప్రతికూలంగా ప్రభావితం చేయదు. ద ప్రాజెక్ట్ విల్ నాట్ నెగటివ్లీ ప్రతికూలంగా ఎఫెక్ట్ ప్రభావితం చేయదు. ద లోయర్ రీచెస్ అంటే దిగువ ఉన్నటువంటి ప్రాంతాలు. షీ సెడ్ ఆమె అన్నారు. రిఫరింగ్ టు ద కన్సర్న్స్ ఇన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ భారతదేశం మరియు బంగ్లాదేశ్లో ఆందోళనను ప్రస్తావిస్తూ, రిఫరింగ్ అంటే ప్రస్తావిస్తూ ఆమె అన్నారు.
టు ద కన్సర్న్స్ ఆందోళనలు ఇన్ ఇండియా భారతదేశంలో అండ్ బంగ్లాదేశ్ మరియు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆందోళనను ప్రస్తావిస్తూ ఆమె ఏమన్నారు, ప్రాజెక్టు దిగువ ఉన్న ప్రాంతాలను ప్రతికూలంగా ఈ ఆనకట్ట ప్రభావితం చేయదని అన్నారు. ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి. మీకు ఏ చిన్న సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.